వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటులో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ జేపీసీలో తెలంగాణ నుంచి ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ డీకే అరుణకు అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లావు కృష్ణదేవరాయలకు చోటు కల్పించారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణకు లోక్సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టడం ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2024ను లోక్సభలో గత గురువారం ప్రవేశపెట్టారు. అయితే దీనిపై కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు చెప్పండి, వక్ఫ్ బిల్లుకు సంబంధించి జేపీసీ ఏర్పాటు చేసింది కేంద్రం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? మీరు చెప్పినట్లుగానే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు మీకు తెలుసు. నిన్ననే ఈ బిల్లు ఆమోదాన్ని చాలా తీవ్రంగా, అంటే దాదాపు 40 సవరణలు ప్రతిపాదించారు. అందులోనే ప్రధానంగా వక్ఫ్ ఆస్తులతో పాటు సవరణలతో పాటు తర్వాత నాన్ ముస్లిమ్స్ కూడా ఈ మన బోర్డులో ప్రాతినిధ్యం ఉండటం, ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం, దాని మీద ఆ చర్చ జరిగిన నేపథ్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయాలని చెప్పి విపక్షాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో అందుకు అంగీకారాన్ని తెలిపింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగానే ఇవాళ కిరణ్ రిజిజు గారు లోక్సభలో తెలిపారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేర్చుకున్నట్లుగా లోక్సభలో చెప్పారు. ఇందులో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఉంటారని చెప్పిన ఆ ఎంపీలు ఉన్న వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. లోక్సభకు సంబంధించి గౌరవ్ గగోయ్, ఇమ్రాన్ మసూద్, శ్రీకృష్ణదేవరాయలు గారు, మనకి తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉన్నారు, శ్రీకృష్ణదేవరాయలు గారు, మొహమ్మద్ జావేద్, కళ్యాణ్ బెనర్జీ, జగదాంబిక పాల్, నిష్కాంత్ దుబే, తేజస్వి సూర్య, దిలీప్ సైకా, ఏ రాజా మనకి తెలుసు తమిళనాడు నుంచి, అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ గారు, తర్వాత దిశావంత్ కామయాత్ అని చెప్పి, అరవింద్ సావంత్ అని, నరేష్ మాస్క్ అని చెప్పి మొత్తం మీద 21 మంది ఎంపీలు. అందులో అసదుద్దీన్ ఓవైసీ గారు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆయన కూడా ఈ కమిటీలో ఇన్వాల్వ్ చేశారు. అదేవిధంగా ఆ రాజ్యసభకు సంబంధించి కూడా అర్పితా సారంగి అని చెప్పి, సంజయ్ జైస్వాల్, అభిజిత్ గంగోపాధ్యాయ్, డీకే అరుణ గారు మనకు తెలంగాణలో మహబూబా నుంచి ఇప్పుడు డీకే అరుణ గారు, మొహమ్మద్ జావేద్ గారు, అట్లా మనకి ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఇట్లా అపాయింట్ చేస్తూ సురేష్ గోపీనాథ్ గారు వీళ్ళు అపాయింట్ చేస్తున్నట్లుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వీళ్ళందరి పేర్లు ఉన్నట్టుగా ఆయన లోక్సభలో కిరణ్ రిజిజు గారు తెలియజేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్.